ఓ దిక్కు సర్కారోళ్ళేమో అందరికీ చేసినాం, ఇంకెవరికైనా రాకపోతే చేస్తాం అని అంటుర్రు. అటు చూస్తే సగం సగం చేసిర్రు, రైతులను మోసం చేసిర్రు అని ఎత్తెత్తిపోస్తుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. రైతు రుణమాఫీ మీద పొట్టు లడాయి నడుస్తుంది. లీడర్ల ముచ్చట్లకు తోడు రైతన్నలు కూడా రోడ్ల మీదకి వచ్చేటాళ్లకు రోజుకింత పెద్దగా అవుతుంది పోరాటం. మరిగా అందరినీ ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి. 2,15,100 ఎక్కువ ఉందని అది రుణం మాఫీ కాలేదు. మరి ఆ 2 లక్షలు మాఫీ 1,500 కడితే 2 లక్షలు వస్తాయని అనేది కట్టిపిస్తాం. మరి ఎలా దానికి బ్యాంకర్లు ఎవరు కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు మీరు అట్టి ఇవ్వండి మాకున్నది గీడికే అని చెప్తున్నారు. జగిత్యాల జిల్లా రైతుల గోసగిట్లున్నది. 2 లక్షల కంటే జర్ర ఎక్కువ ఉన్నా సరే అప్పులు మాఫీ కాలేదట. ఎటు పోవాలి చెప్పుర్రి అని రోడ్డెక్కిండ్రు రైతన్నలు. అటు ఆదిలాబాద్ జిల్లా గుడియాత్నూరు కాడ బాట మీద ఊకున్నారు రైతులు. వాళ్లకు పువ్వు పార్టీలు జమ అయినరు. బండ్ల నాగబట్టి లొల్లి చేసిండ్రు. ఎమ్మటే అప్పులు మాఫీ చేయాలని పంచాది మోపు చేసిండ్రు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు రైతులను తోలుకొని బ్యాంకుకు పోయిండు. రుణమాఫీ ఎందుకు చేయలేదని రైతులతో కలిసి లొల్లి చేసిండు. ఆగ చూడర్రే అప్పులు మాఫీ అయినాయి కావచ్చని బ్యాంకు కాడికి పోయి ఉసూరు మాన్నారు ముసలోళ్ళు. రుణమాఫీ పడ్డదని వచ్చిన పేరు వచ్చింది అన్నాను. వచ్చిన 3 రోజులు వేస్తున్నా పోతున్నా ఇన్న వరలేదంటున్నాను. ఎట్లా నిర్ణయం చేస్తావు మాసుటి గరీబ్ కాలని మాసుటి ముసలోళ్ళని వస్తున్నాం పోతున్నాం. మరి ఎట్లా ఏం కథ 1,90,000 ఉంటే నాకు పడలేదని బ్యాంకులో 3 జాగాలలో అన్నారు. గిట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కో గోస ఉన్నది. అటు జనగాంల మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు రైతులతోని కలిసి బ్యాంకు ముంగట లొల్లికి దిగిండు. అందరికి అప్పులు మాఫీ చేస్తామన్నారు కదా, ఏమైందని సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తిపోసిండు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ మంత్రులు ఒక్కోళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుతాన్రని, ఒకళ్ళు రుణమాఫీ మొత్తం చేసినాం అంటుంటే ఇంకొకళ్ళు సగమే చేసినాం అంటున్నారని, ఎంతమందికి చేసినరో సర్కారు వాళ్ళకే ఎరకైతలేదన్నట్టు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సారు. గిట్లా రైతులకు తోడు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా పొట్టు సాపించుకుంటా లొల్లులు చేస్తాన్రు. ఇంకో దిక్కు రుణమాఫీ ఎవరికన్నా కాకపోతే అర్జీలు పెట్టుకొని అందరికి చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు సర్కారు వాళ్ళు. ఈరోజు ₹1,00,000 రుణమాఫీని చేస్తామంటే ఒక్కటేసారి చేసినాం. 1,50,000 చేసినాం, 2 లక్షల రూపాయలు చేసినాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందకండి, వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది. మరిగా ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని ఊర్ల పొంటి అప్పులు మాఫీ గాని రైతులంతా రోడ్ల మీదకి వచ్చి తీరుల కిరికిరి చేస్తాండ్రు. సర్కారు వాళ్ళు అన్నమాట మీద అందరికి అప్పులు మాఫీ చేయాలి అని అడుగుతాండ్రు. ఏమైతుందో ఏమో చూడాలిగా.